నిజామాబాద్ నగరంలో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపయోగంగా మారాయి. కోట్లు వెచ్చించి కట్టిన ఇళ్లన్నీ వృధాగా మిగిలిపోయాయి. ఫలితంగా వందల ఇల్లు ఆకతాయిలకు అడ్డాగా మారగా దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ దొరికిన సామాగ్రిని దొరికినట్లుగా ఎత్తుకెళ్తున్నారు. చివరకు ట్రాన్స్ఫార్మర్లను సైతం వదలట్లేదు. కోట్లు విలువ చేసే సామాగ్రి దొంగల పాలైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో వృధాగా మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితిపై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ద కాలంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. అర్బన్ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ ఇల్లు ప్రస్తుతం అధ్వాన్నంగా మారాయి. గత ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అర్బన్ నియోజకవర్గానికి సుమారు 3000 ఇళ్లను మంజూరు చేసింది. కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో 865 ఇళ్ల నిర్మాణం 5 ఏళ్ల క్రితం పూర్తయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో ఇళ్ల కోసం సుమారు 40,000 మందికి పైగా నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రతి సంక్రాంతికి పంపిణీ చేయాలని భావించిన పలు కారణాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఇండ్లు లబ్ధిదారులకు చేరకుండానే శిథిలమయ్యాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇవి నిర్మాణం చేసినటువంటి కోట్లాది రూపాయలు ప్రజాధనం మరి వెచ్చించి ఖర్చు చేసినటువంటి కలెక్టరేట్ దగ్గర ఉన్న గృహాలని కానివ్వండి, అంటే చేపట్టిన నిర్మాణాలని, అక్కడ నాగారం ప్రాంతంలో నిర్మించినట్టు నిర్మాణాలను కానీ తక్షణమే లబ్ధిదారులకు ఇచ్చేసి, నిరుపేదలకు ఇచ్చేసి, మరి ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ప్రభుత్వం వారికి 5 లక్షల ఇందిరమ్మ పథకం కింద ఎంపిక చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కేంద్రంలోని నాగారం దగ్గర గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ ఇల్లు 8 ఏళ్ల క్రితం పూర్తయ్యాయి. కొత్త కలెక్టరేట్ దగ్గర నిర్మించిన ఇండ్లు 5 ఏళ్ల క్రితం పూర్తయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలు కల్పించారు. కానీ వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయక వృధాగా వదిలేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా చోట్ల నిర్మాణం అయి ఉన్నాయి. కానీ అవి ఇప్పటికీ లబ్ధిదారులకి పంచబడలేదు. దాంతో అర్హులైన వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళకు అది ఇల్లు దక్కక, అలాట్మెంట్ కాక, అదేవిధంగా అవి ఇప్పుడు చాలా వరకు రిపేర్లకు గురవుతూ లేదా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే జిల్లా అధికారులు, ప్రభుత్వం, జిల్లాలోని ప్రజాప్రతినిధులు చొరవ చూపాలా. ఏవైతే ఇప్పటికే నిర్మాణం పూర్తయి ఉన్నాయో వాటిని అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి అందజేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏళ్లుగా పంపిణీ గురించి అధికారులు పట్టించుకోవటం లేదు. నగరంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. వీటన్నింటినీ తిరిగి మరమ్మతులు చేయించాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వినియోగంలోకి తీసుకురావాలని, ఇల్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. నిజంగా కూడా అక్కడ కట్టిన ఇల్లు రెడీ ఉన్నాయి, పేదోడికి ఇవ్వచ్చు కదా. ఎవడో గరీబోడు ఎవరికైనా వస్తుంది, లాటరీలో పెట్టుర్రి, ఓపెన్ అందరి ముందర పెట్టుర్రి, లాటరీ పెట్టుర్రి, వస్తుంది, వాడు ఉంటాడు, పోయి ఉంటాడు. ఇలా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఆ దగ్గరకు పోతే పాములు ఉన్నాయి, కట్టిన లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న బిల్డింగ్లని నిరుపయోగం ఉన్నాయి. స్లాబులు పోసిర్రు, పిల్లర్లు పోసిర్రు, బిల్లులు లేపిర్రు. ఎవరు దీనికి శిక్ష కలగన్నా? గరీబోడికి ఇల్లు ఇస్తే అయిపోతుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలనలో కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఏళ్లుగా డబుల్ ఇళ్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నామని, తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని నిరుపేదలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ ఇళ్లను అర్హులకు అందించాలని వేడుకుంటున్నారు.